అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా మనకి అంగన్వాడీ జాబ్స్ పడ్డాయనేది తెలుసు కదా! కానీ ఇప్పుడు మరికొన్ని జిల్లాల్లో అంగన్వాడీ జాబ్స్ అనేదైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10థ్, 12థ్ క్వాలిఫికేషన్‌తో ఎగ్జామ్ లేదు, ఫీజ్ కూడా లేదు. ఇది మనం కేవలం మన ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వివరాల్లోకెళ్ళినట్లయితే అంగన్వాడీ కేంద్రంలో టీచర్ లేదా హెల్పర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్. ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుంటే మహిళలకు సువర్ణ అవకాశం. పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా అప్లై చేసుకొని సొంత గ్రామంలో లేదా వార్డులు ఉద్యోగంలో వస్తుంది. నిరుద్యోగులకు, మహిళలకు శుభవార్త. జిల్లాల్లోని మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులు అంటే చర్యాల్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట ఇలాంటివంటి పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్స్ పోస్టుల భర్తీ కొరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరడమైనది. సంస్థ పేరు తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖలో నోటిఫికేషన్. పోస్టుల వివరాలకు వచ్చేస్తే అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ పోస్టుల జాబ్స్. అర్హతలు అంగన్వాడీ టీచర్ అంటే ఏడబ్ల్యూటీ కావాలి మరియు అంగన్వాడీ హెల్పర్ ఏడబ్ల్యూహెచ్. కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ హెల్పర్ మినహాయింపు. ఒకవేళ అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు లభించకపోతే తర్వాతి తక్కువ విద్యా అర్హత ఉన్న అభ్యర్థులను అంటే ఎస్ఎస్సి 10థ్ ఎంపిక కోసం పరిశీలిస్తారు. అంటే ఇప్పుడు మాక్సిమం ఇంటర్ వాళ్ళని తీసుకుంటారంట. ఇంటర్ వాళ్ళు లేదు, అప్లై చేయలేదు వాళ్ళు లేరు అనుకుంటే నెక్స్ట్ 10థ్ వాళ్ళని చూజ్ చేసుకుంటారు. వయోపరిమితి 1/7/2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. స్థానికత అభ్యర్థి సంబంధించిన అంగన్వాడీ కేంద్ర పరిధి వార్డు లేదా డివిజన్ అర్బన్ పరిధిలో, గ్రామ పంచాయతీ అంటే రూరల్ పరిధిలో నివాసి అయి ఉండాలి. ఎస్సీ లేదా ఎస్టీ స్థానాల పరిధి ఎస్సీ, ఎస్టీ రోస్టర్ కింద కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఆయా గ్రామ పంచాయతీ లేదా ఆవాసాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు రుసుము, అప్లికేషన్ ఫీజ్ లేదు. ఎంపిక ప్రక్రియ అసలు దీనికి ఎలా ఎంపిక చేస్తారనేది తెలుసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మార్కులు మెరిట్ చూస్తారు. అది 70 ఉండాలి. 70 మార్కులు ఉండాలి. రెండోది ప్రత్యేక కేటగిరీలు అంటే అనాథలు 5 మార్కులు. అనాథ శరణాలయ అభ్యర్థులు, నిరాశ్రయులు 10 మార్కులు. దివ్యాంగులు 5 మార్కులు. ఇక్కడ మొత్తం కలిపి 20 మార్కులు. నెక్స్ట్ జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ 10 మార్కులు. మొత్తం 30 మార్కులు. ఇక్కడ 70 మార్కులు ఫస్ట్ పాయింట్‌లో 70 మార్కులు, సెకండ్ పాయింట్‌లో 20 మొత్తం 90. మూడవ పాయింట్‌లో 10 మార్కులు. మొత్తం కలిపి 100 మార్కులు. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి లేదా సవరణలు చేయడానికి జిల్లా కలెక్టర్ లేదా చైర్మన్ సిద్దిపేట జిల్లా గారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 5కి స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసి ఆగస్టు 15కి అన్నమాట. దీన్ని మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ.